హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ చంద్రబాబు నాయుడు గారి పైన సంచలన వ్యాఖ్యలు చేయడం, ఇప్పుడు అతని పైన కేసు కూడా నమోదైపోయింది. ఇది చాలా కాంట్రవర్సీ అయితే క్రియేట్ చేయడం మనం చూస్తున్నాం. అసలు ఏం కామెంట్స్ చేశారు, మరి దీని పట్ల తెలుగుదేశం వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అయ్యారు, అతన్ని ఏమన్నా శిక్ష పడే అవకాశం ఏమన్నా ఉంటుందా ఈ కేసులో? సో ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్, వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. నమస్తే సార్, బోరుగడ్డ అనిల్ చంద్రబాబు నాయుడు గారి పైన అంటే కొద్ది కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు ఒక ఇంటర్వ్యూలో అని చెప్పేసి ఆ వీడియో కూడా వైరల్ అవడం చూస్తున్నాం. ఇప్పుడు అతని మీద కంప్లైంట్ చేసేసారు, కేసు కూడా నమోదు చేశారు. మరి అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఏమన్నా ఉందా? అతను చేసిన కామెంట్స్ ని ఏ విధంగా చూస్తారు సార్ మీరు? కామెంట్స్ ని ఏం చూస్తామండి, అంటే అర్హత లేని వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు రాజకీయాలకు వచ్చేస్తే ఇలాగే ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఒకటి, విచక్షణ కోల్పోకూడదు. రెండోది, సంయమనం పాటించాలి. తర్వాత రాజకీయం అంటేనే అదేదో సినిమాలో ఆయన పేరేంటి, పరుచూరు గోపాలకృష్ణ గారు చెప్తారు, భలే చెప్తాడు ఆయన. ఏది రా అంటే ఏదో, ఇప్పుడు ఆ పదజాలం వాడలేం కానీ అవన్నీ గుర్తెరిగి నడుచుకోవాలి. బట్ ఏది బయటపడకూడదు. వాడి మీద పేకల వరకు కోపం ఉన్నా, ఒళ్ళంతా వాడి మీద విషం కక్కుతున్నా బయటికి మాత్రం నవ్వుతూ పలకరించాలి, నవ్వుతూ అభివాదం చేయాలి. అది రాజకీయం. ఈ గడిచిన 5 ఏళ్ళు ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు నువ్వు అంటేనే తప్పుగా తీసుకునేవాడు. అది వాడి మీద ఎంత కోపం వచ్చినా రాజకీయ పరంగా నువ్వు అనేవాడు కాదు. అది ప్రతిపక్ష ఉన్న నాయకులనైనా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న నాయకులనైనా అలా మాట్లాడేవారు కాదు. ఈ ఎట్లా అయిపోయిందంటే, వాడొక సన్నాసి, ఇప్పుడు ఈ బోరుగడ్డ అనిల్ గారు ఎన్ని మాట్లాడినారంటే, ఏంటి అసలు లేపేస్తానేంటండి? గంట టైం ఇస్తే ఇదేం సినిమా డైలాగా, లేదంటే స్టేజ్ షోనా? గంట టైం ఇస్తే లేపేస్తా. గంటే, ఎక్కువ లేదు, గంటేనంట. ఇప్పుడు ఏమయ్యారు ఆయన? ఎక్కడున్నాడు ఆయన? కనబట్లేదే. అవి అంటే చెప్పాను కదా ఇందాక, గుడ్ ఆర్ బ్యాడ్ జనాల్లోకి వెళ్ళిపోవాలి, నాకు ఒక నేము ఫేము వచ్చేయాలనుకునే వ్యక్తులలో వీళ్ళు ఇటువంటి వాళ్ళు ఉంటారు. నన్ను అందరి అటెన్షన్ నా మీద ఉండాలి, నన్ను బాగా వైరల్ అవ్వాలి, ట్రోల్ అవ్వాలి, నా సత్తా, నేను మగాడిని అంటూ. నువ్వు మగాడు, నువ్వు అందరికి ఎందుకు ప్రూవ్ చేయాలయా? అందరికి అవసరం లేదు కదా. అట్లాంటి ఇంతకుముందు కూడా ఇంతకుముందు కూడా ఒక వీడియో చూశాను, షార్ట్స్ లో వస్తుంటది యూట్యూబ్లో. చంద్రబాబు లాంటి 420 నా కొడుకుని, పదజాలం చూడు, చంద్రబాబు లాంటి 420 డాష్, చంద్రబాబు లాంటి సన్నాసి డాష్, ఇంకా మరి డాష్లే, సెన్సార్ కట్ అవన్నీ. అట్లా నోటికి వచ్చినట్టు ఇష్టం వచ్చిన పదజాలంతో ఎవడు పడితే అంటే కింద స్థాయిని కూడా మర్చిపోయి మాట్లాడటం వల్ల ఇప్పుడు జనాలకి బోరుగడ్డ అనిల్ అంటే తెలిసిందిగా. అంతకుముందు తెలియదేమో, ఇలా మాట్లాడడం అందరికీ తెలిసింది కదా. ఇప్పుడు ఏమంటారు, ఒకవేళ ఆ వ్యక్తిని ఇవన్నీ ప్రూఫ్స్తో పాటు సహా చూపించి హత్యా ప్రయత్నం చేశారని కేసో, లేకపోతే ఇంకా హత్య చేస్తాడని అనుకున్నాడని కేసో, లేకపోతే ఇంకా తలంపు వచ్చిందని కేసో, లేదంటే అవమానపరిచారని కేసో, నలుగురిలో నిందించారని కేసో, రకరకాలుగా ఉన్నాయి కదా కేసులో కూడా. అవి పెడితే ఇప్పుడేమంటాడు వాడు, కక్ష సాధింపు, న్యాయమే గెలుస్తుంది అంటాడు పిడికిలు బిగించేలాగా. ఈ మధ్యన ఫ్యాషన్ అయిపోయింది, న్యాయమే గెలుస్తుంది, కడిగిన ముత్యంలా తిరిగి వస్తా ప్రతి ఒక్కడు. ఇట్లా ఇన్నేసి మాటలు అంటుంటే వీళ్ళు రియాక్ట్ అవ్వకపోయినా, వీళ్ళు ఏం కేసులు పెట్టకపోయినా, ఇప్పుడు తిరిగి రివర్స్లో గడిచిన నెల రోజుల్లో అరాచక పాలనని వైసీపీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఎక్కడ ఎవరి మీద కేసు పెట్టారు? ఎవరెవరో ఇట్లాంటివి వీడియో చూపించి ఒక సుమోటోగా తీసుకొని కార్యకర్తలో కొంతమంది నాయకులు వాళ్ళు స్వతహాగా కంప్లైంట్ ఇస్తే కానీ నేను చేయట్లేదు, నిజంగా గవర్నమెంట్ వచ్చింది కానీ ఎక్కడికక్కడ మూసేయచ్చు కదా. శాంతి భద్రతల సమస్య, గతంలో ఇలాగా చేశారు, అలా చేశారు, అలా చేయలేదు కదా. మరి అలాంటప్పుడు అసలు కొడాల నాన్నగారు కూడా భలే డిఫరెంట్గా మాట్లాడుతున్నాను. ఆడ బాబు గారు సొమ్మిస్తాడు మనం చెప్పామా, సన్నబియ్యం ఆడిస్తాడని చెప్పాడా, ఆడ పాకెట్లో తీసిస్తాడా, ఏంటి ఇస్తాడా ఏంటి? ఆ డా మాటకే ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. మరి ఎట్లా చూడాలంటే ఏం చెప్తాను చెప్పండి? అంటే అటువంటి వాళ్ళ కోసం మనం మాట్లాడుకోవడం వేస్ట్. అటువంటి వాళ్ళ కోసం మనం వీడియోస్ చేసి, వాళ్ళని వైరల్ చేసి, వాళ్ళని ట్రోల్ చేసి, వాళ్ళకి మరికాస్త ఈ నేమ్ ఫేమ్ ఎందుకు తీసుకురావాలి మనం? అలాంటి ఏం మాట్లాడకూడదు, పట్టించుకోకూడదు, ఇదే బెటర్ అనిపిస్తుంది. ఒకవేళ చర్యలు తీసుకోవాలి నిజంగా అటువంటి వాడు. అసలు ఒకవేళ వదిలేస్తే ఈయన్ని చూసి ఇంకో 10 మంది పుడతారుగా.
ఏముందిలే చట్టంలో లొసుగులన్నీ వాడుకుంటారు, మనల్ని ఏం చేస్తారు అని ఫీలింగ్ ఒకటి ఎక్కువైపోతుంది. దానికి వీళ్ళు ఎలా చెప్తారు, సర్లే పోన్లేని ఊరుకుంటే చేతకారవేద కింద చూస్తున్నారు. మళ్ళీ ఈయన చూసి ఒక 10 మంది రెచ్చిపోతున్నారు. పోని కదా ఏమైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటే న్యాయమే గెలుస్తుంది, అన్యాయంగా అక్రమ అరెస్టులు చేస్తున్నారు, కక్ష సాధిస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. జనాలకు వేరు తెలీదా? తెలుసు, అంతకన్నా మేధావులు జనాలు. సో బోరుగడ్డ నీళ్ళు, నేను ఒక ఫీమేల్ యాంకర్తో ఇంటర్వ్యూ కూడా చూశాను, పేరు అనవసరం, అంటే ఇప్పుడు కూడా ఆ వైరల్ అవుతుంది కూడా ఫీమేల్ యాంకరే. ఆవిడ అంటే ఏంటి, మీరు ఎవరినైనా ఏమని అంటారా, తల్లి పిల్లని కూడా తిడతారా అంటే, ఎవడైనా నాకు ఒకటే, ఆయన బేడ్ అన్నట్టు ఉంటుంది అట్లా. అంటే తప్పు చేసేవాడు, ఇట్లాంటి దుర్మార్గులు ఎవడైనా నేను ఒకటే ట్రీట్ చేస్తాను. ఏంటి అసలు అల్టిమేట్ యాక్షన్ క్లాప్, ఈ క్లాప్ ఇచ్చి యాక్షన్ అంటే దాని మీద కెమెరా జూమిని రోల్ అవుతున్నట్టుగా డైలాగ్ కొడితే వాళ్ళు కమెడియన్లా, విలన్లా, హీరోలా, వాళ్ళు ఏమనుకుంటున్నారు? సో చెక్ పెట్టాలండి. చెక్ పెట్టకపోతే ఏమవుతుందంటే ఆడనేం చేయలేదు, మనం ఏం చేస్తారులే, మనము ఏదో గుడ్డారు బ్యాడ్, ఎలాగో పక్క పార్టీలకు, టీడీపీలోకి, జనసేనలోకి వెళ్ళలేము, జంప్ అవ్వడం కష్టం, వాళ్ళు రానివ్వరు, సరే ఇందులో ఉండి కొద్దిగా హైలైట్ అవుదాం, నెక్స్ట్ దానికే నేను కూడా యూజ్ లాస్ట్ మినిట్లో మళ్ళీ జంప్ చేయాలని ఈ పార్టీకి ఆ పార్టీకి జంప్ అయిపోయి ఏదో టికెట్ ఇస్తారు ఇదిలో నేమ్ వచ్చేస్తే, అట్లా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అంత స్వార్థమే. ఆ ట్రోల్స్ హైప్ కూడా అమౌంట్ కోసమే, లేకపోతే ఎందుకంటే ఆ తాపత్రయం కదా. సో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు కొడాల నాన్నగారు ఎన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు, సరే అందరూ అటాక్ చేయడానికి వెళ్ళారు, కోడిగుడ్లతోని రాళ్ళతోని అటాక్ చేశారు. మరి ఆయన నిజంగా అంత ప్రజాదరణ ఉంటే ఆయన చుట్టుపక్కల మనుషులు ఆయన కాపాడడానికి రావాలి కదా, ఆయన బయటికి రాలేదుగా, ఎందుకు రాలేకపోయి అంటారు? మరి అంత ప్రజాదరణ ఉంటే వీళ్ళు ఎల్లుంది, ఈ కార్యకర్తలు ఎందుకు, వాళ్ళకి మీ కార్యకర్తలు వచ్చేయాలి కదా, మావాడిని ఆపుతారు అని చెప్పి పెద్ద రాద్ధాంతం జరిగిపోవాలి కదా, మరి అదేం జరగట్లేదుగా. అంటే మీకు ప్రజాదరణ ఉందా లేదా? గత 5 ఏళ్ళు మీకు నిజంగా ఆ ప్రజాదరణ ఇచ్చిన ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తున్నారా లేదా? నిజంగా మీ వెనక నడవడానికి వాళ్ళు ఇష్టపడుతున్నారా లేదా? ఇవన్నీ క్లారిటీ వస్తుంది కదా. ఈ బోరుగడ్డ నీళ్ళు చాలా మంది, ఒకసారి ఆ పేరు నాన్నగారు అయితే నువ్వు చెప్పు చూపి నాకు రాదు, నువ్వు చెప్పించు నాకు కొడతాను నా కొడక, ఏమనుకుంటున్నావు నువ్వు ఆఫ్టర్ ఆల్, నువ్వు ఒక ఇది కూడా కాదు, ఆఫ్టర్ ఆల్ కొడక, ఇట్లాంటి పదాలే. ఎందుకు చెప్పు చూపించాడండి పేరు నాని? పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించారని పేరు నాని చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పు ఎందుకు చూపించారండి? వీళ్ళేం చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు ముందు చెప్పు చూపించారు కాబట్టి నేను 2 చెప్పులు చూపిస్తాను నేను అంటున్నాను. పవన్ కళ్యాణ్ చెప్పు చూపించే పరిస్థితి ఎందుకు వచ్చింది అది చెప్పరే. ఫస్ట్ ఆయన టార్గెట్ చేసింది ఎవరు? ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక ఎంపీటీసీ కాదు, ఒక సర్పంచ్ కాదు, ఒక ఎమ్మెల్సీ కాదు. మీకు ఎందుకు అంత భయం? ఆయనకి ఎందుకు మీరు ఆయన 4 పెళ్లిళ్ళు 5 పెళ్లిళ్ళు ఎందుకు ట్రోల్ చేయాలి, ఎందుకు ఇది చేయాలి? అప్పుడు కదా ఆయన చెప్పు చూపించాడు, ముందు చూపించలేదు కదా. అది మర్చిపోయి ఇట్లా మాట్లాడితే ఏం చెప్తారు చెప్పండి. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఇంకోటి వచ్చిన మళ్ళీ చాలా